ఓకేనా? కనబడుతుందా ఇప్పుడు? కనిపిస్తుందా అండి? యా ఓకే. కనిపిస్తుంది. స్ప్రింగ్ జేడీబీసీకి ఈ డిపెండెన్సీ యాడ్ చేసుకుంటాం. డిపెండెన్సీ యాడ్ చేసుకోవడం వల్ల ఏమొస్తుందండి? ఇప్పుడు ఈ డిపెండెన్సీ యాడ్ చేస్తే ఏమైద్ది? ఇందులో మనం అదేంటి మావెన్ డిపెండెన్సీ అవును, యాడ్ చేస్తే ఏమైద్ది ఇక్కడ? జార్ ఫైల్స్ అన్ని ఆటోమేటిక్ గా ఇంక్లూడ్ అవుతాయి. అది మీకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు జేడీబీసీ స్ప్రింగ్ జేడీబీసీ వాడేటప్పుడు ఏయో కొన్ని క్లాసెస్ వాడతాం కదా, ఆ క్లాసెస్ వాడాలంటే ఎక్కడో ఒక చోట జార్ ఫైల్స్ లో ఉంటాయి. అదే మాన్యువల్ గా, అదే అంతకుముందు బిఫోర్ మ్యావన్ అయితే మనం తెచ్చుకొని యాడ్ చేసుకునే వాళ్ళం. అదే మ్యావన్ వచ్చాక ఏంటి, జస్ట్ ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఏమేమి వచ్చినాయి అంటే, స్ప్రింగ్ జేడీబీసీకి ఇది వచ్చిందండి. స్ప్రింగ్ జేడీబీసీకి వల్ల ఓకేనా, ఈ టూ యా ఫైల్స్ వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే, జనరల్ గా మనకి OJDBC.jar ఉంది కదా, ఇది ఏంటంటే మావెన్ నుంచి తెచ్చుకోలేము. ఓకేనా? తెచ్చుకోకపోతే ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఇది యాడ్ చేశారనుకోండి, ఎర్రర్ వస్తుంది. ఓకేనా? అదేం చేయాలంటే, ఆ ఆ జార్ ఫైల్ ని మావెన్ లోకల్లో మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒక కమాండ్ ఉంటుంది. అప్పుడు ఏమైందంటే, అది మన మావెన్ రిపాజిటరీలోకి వచ్చింది అనమాట, మనం యాడ్ చేసింది. అప్పుడు ఇది యాడ్ చేసుకుంటే ఎర్రర్ ఇవ్వదు, లేకపోతే ఇది ఎర్రర్ ఇస్తుందండి. ఓకే ఓకేనా? యా నెక్స్ట్ ఏం చేయాలంటే, అదే మీరు MySQL జార్ అడిగారు అనుకోండి, MySQL జార్ అయితే వచ్చేస్తుంది. ఒరాకిల్ అనేది కొంచెం వాడి ప్రొప్రైటరీ లాగా ఉంటుంది కాబట్టి వాడు ఇవ్వడు, మావెన్ సైట్ లో పెట్టడు. ఓకేనా? మీకు ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఇప్పుడు చూడండి, ఇలా చేయాలి. ఇప్పుడు మీరు మీ దాంట్లో మావెన్ లేదనుకోండి, ఒక ప్రస్తుతానికి అది తర్వాత చూద్దామండి. ఓకేనా? సో ఏం కావాలి మనకి, ఒక జేడీబీసీ డిపెండెన్సీ యాడ్ చేసాము. ఒకటి ఖచ్చితంగా ఇది తెలుసు కదా మీకు, SQL అది మన ఒరాకిల్ జేడీబీసీ రాస్తున్నామంటే కరస్పాండింగ్ జేడీబీసీ జార్ కావాలి కదా. అదే MySQL వాడితే MySQL.jar కావాలి. మనం కనెక్ట్ అవుతుంది ఒరాకిల్ డేటాబేస్ కాబట్టి OJDBC6 వాడుతున్నాం. ఓకేనా? సో వీఆర్ రెడీ విత్ ద రిక్వైర్డ్ జార్ ఫైల్స్. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలండి, మనం ఒక క్లాస్ రాద్దాం. నేను నిన్న అశ్వినితో చాట్ చేస్తా, అలా 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 టైం అయ్యి 3ంటికి పడుకున్నా ఇది చేసి. ఇవన్నీ రాసి పడుకున్నా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. థ్యాంక్ యూ అనిల్. ఓకేనా? థ్యాంక్ యూ ఎందుకు, నాది నేను చెప్పాల్సింది ఎట్లయినా, లేకపోతే అంత లేట్ అయింది అంటున్నా. ఓకేనా? అంటే నాకు ఎట్లా అంటే, మీరు పోచో చెప్పారు, ఆ కాన్సెప్ట్ నేను రిలేట్ చేస్తున్నాను అనమాట. నేను చూసే వాటి మీరు చెప్పేది ఎక్కడ ఉందని చెప్పి నేను రిలేట్ చేస్తున్నాను. నాకు అక్కడ కన్ఫ్యూజన్ వచ్చేసి నేను అలా అడిగాను. కానీ అంటే నాకు డౌట్ క్లియర్ అవ్వాలని చెప్పి మిమ్మల్ని అలా అడిగాను. ఓకే. స్టూడెంట్ డిఓ అనేది నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు ఒక జేడీబీసీ సింపుల్ సెలెక్ట్ ఆపరేషన్ చేస్తున్నానండి. ఓకేనా? సెలెక్ట్ ఆపరేషన్ గుర్తుందా మీకు అంతకుముందు జేడీబీసీ? ఒకవేళ మీరు గుర్తు తెచ్చుకోవాలంటే, మీ దగ్గర ఆల్రెడీ జేడీబీసీ ఎగ్జాంపుల్ చేశారు కదా, అది చూసుకోండి. అది ఇది కంపారిజన్ చేసుకోండి, హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? ఓకే ఓకే ఓకేనా? ఓకే, నేను ఇప్పుడు చేయాల్సింది ఏం లేదండి. నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను ఎగ్జాంపుల్ కోసం. అందులో ఉన్న రికార్డ్స్ అన్ని తెచ్చుకుంటా, అంతే, ఏం చేయను. అసలు జేడీబీసీ చాలా ఈజీగా ఉంటుంది, కానీ అందులో 30 కోడ్ మనకి చిరాకు కోడ్ అండి. ఈవెన్ మీరు ఇప్పుడు స్ప్రింగ్ అని కాదు, జేడీబీసీ రాస్తుంటే ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ వచ్చేది ఏంటంటే, ప్రతి చోట SQL ఎక్సెప్షన్ వస్తుంది. అది అవసరం ఉన్నా లేకపోయినా దాన్ని ట్రై క్యాచ్లో పెట్టాలి. మళ్ళీ
ఫైనల్ లో రాసేటప్పుడు కనెక్షన్ డాట్ క్లోజ్ అంటే మళ్ళీ అక్కడ ట్రై క్యాచ్ పెట్టాల్సి వస్తుంది. అవునా? అక్కడ బోరింగ్ పార్ట్ జేడీబీసీ రాసేప్పుడు. నెక్స్ట్ ఏంటి, అది ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్స్ అనవసరంగా ఫోర్స్ చేస్తున్నాడు, అది చెక్డ్ ఎక్సెప్షన్ కాబట్టి. స్ప్రింగ్ లో అది అన్చెక్డ్ ఎక్సెప్షన్ అయిపోయింది. ప్లస్ ఇంకోటి ఏంటి, ఒకవేళ బై ఛాన్స్ మనం గనక కనెక్షన్ ని రిలీజ్ చేయటం మర్చిపోయాము అంటే ఫైనల్ ఇలా చాలా మంది నాకు బాగా గుర్తండి. నేను కొత్తలో కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఒక అతను అప్పుడే ఒక 1 year తర్వాత ఇంకో అతను జాయిన్ అయ్యాడు. మా మేనేజర్ ఏం చేశాడంటే ఏదో ఇష్యూ వచ్చింది, కనెక్షన్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి, అంటే డేటాబేస్ కి ప్రాబ్లం వచ్చేస్తుంది అప్లికేషన్. ఏంటంటే ఎర్రర్ చూడమంటే చూస్తే ఏమైందంటే ఆ కనెక్షన్స్ అయిపోతున్నాయి. ఎందుకని చూస్తే ఒక కోడ్ రీసెంట్ గా కొత్తగా చేరిన అతను రాశాడు అనమాట, జేడీబీసీ కోడ్. ఓకేనా? వాడు ఏం చేశాడు, కనెక్షన్ ఫైనల్ లో రిలీజ్ చేయలా. ఓకేనా? ఓన్లీ ట్రైలోనే రిలీజ్ చేశాడు, క్యాచ్ లో రిలీజ్ చేయలా. అతను రాసిన కోడ్ లో ఏమవుతుందంటే ఎక్సెప్షన్ వస్తుంది. ఆ ఎక్సెప్షన్ వచ్చి ప్రతిసారి ఏమవుతుంది, కనెక్షన్స్ రిలీజ్ అవ్వట్లా. కనెక్షన్ ఒరాకిల్ కనెక్షన్స్ సైమల్టేనియస్ లకు ఒక 1000 కనెక్షన్స్ ఏమో తెచ్చుకుంటారండి. అంతకంటే ఎక్కువ తెచ్చుకున్నారంటే మీకు కొత్త కనెక్షన్ రాదు. కొత్త కనెక్షన్ రాకపోతే అసలు మీ అప్లికేషన్ ఎట్లా పర్ఫామ్ అయింది, డీబీకి కనెక్ట్ అవ్వకుండా ఇష్యూ వచ్చేసింది అనమాట. అప్పుడు ఏం చేశాను, మళ్ళీ అతనికి ఫోన్ చేస్తే మళ్ళీ ఆఫీస్కి పిలిపించి వెంటనే ఆ కోడ్ రాసి మళ్ళీ మూవ్ చేయించారు ప్రొడక్షన్లోకి. ఎందుకు ఇదంతా, బికాస్ ఆఫ్ ఫైనల్ అతను కనెక్షన్ ని రిలీజ్ చేయట్లా. అలా చేయకుండా ఉండకూడదండి. మీరు గుర్తు పెట్టుకుంటారు ప్రాజెక్ట్స్ ఎప్పుడైనా చేసినా జేడీబీసీ ఇప్పుడు డైరెక్ట్ గా జేడీబీసీ వాడితే కనెక్షన్ కనుక ఉంటే కనెక్షన్ తెచ్చుకోవాలి. అవునా? కానీ స్ప్రింగ్ ఆ ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేసింది. ఎందుకంటే అసలు మనం స్ప్రింగ్ లో జేడీబీసీ టెంప్లెట్ వాడితే అసలు కనెక్షన్ అన్న వర్డే రాదు. ఇంటర్నల్ గా అది చూసుకుంటది. మీరు కావాల్సిన సెలెక్ట్ లాజిక్ రాయండి అంతే. డోంట్ బాదర్ అబౌట్ ద రిలీజింగ్ ద కనెక్షన్. సో అదొక అడ్వాంటేజా? సో రిపీటెడ్ కోడ్ అంతా అవాయిడ్ అయిపోయింది. ఇంకొక అడ్వాంటేజ్, డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్, ఇదంతా మనం ఏం రాయాలి. ఇది ఒక టేబుల్ క్రియేట్ చేశానండి దీనికోసం. ఓకేనా? ఎన్ని రికార్డ్స్ ఉన్నా ఒక రికార్డు ఉంటుంది అంతే. ఓకేనా? ఇన్ని తెచ్చుకోవాలి అంతే. ఇప్పుడు నాకు కావాల్సింది స్ప్రింగ్ జేడీబీసీ యూజ్ చేసి. కాబట్టి నేను ఫస్ట్ ఏం చేశానంటే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక కొత్త బీన్ డిక్లేర్ చేయండి. నేను ఇంకో XML ఫైల్ క్రియేట్ చేశాను దీనికోసం, కాంటెక్స్ట్ ఫైల్. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే జేడీబీసీ టెంప్లెట్ ఆబ్జెక్ట్ ని నేను కాన్ఫిగర్ చేయాలి. ఎందుకంటే స్ప్రింగ్ లో జేడీబీసీ టెంప్లెట్ మన జేడీబీసీ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఈ జేడీబీసీ టెంప్లెట్ అనేది డేటాబేస్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఇంటర్నల్ గా అది డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలా లేదా? అవ్వాలి. మనం స్ప్రింగ్ రాస్తుంది, బట్ స్ప్రింగ్ రాయాలన్నా ఇంటర్నల్ గా అది మళ్ళీ డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలి. డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలంటే ఏం కావాలండి, జేడీబీసీ కనెక్షన్ కావాలి. ఓకేనా? కనెక్షన్ ఎట్లా ఇస్తారంటే స్ప్రింగ్ లో డేటా సోర్స్ ఆబ్జెక్ట్ ని ఇవ్వండి. ఓకేనా? డేటా సోర్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ డేటా సోర్స్ ఆబ్జెక్ట్ ని జేడీబీసీ టెంప్లెట్ లో ఒక ప్రాపర్టీ పేరు ఏంటంటే డేటా సోర్స్. దీనికి మీరు డేటా సోర్స్ ఆబ్జెక్ట్ ఇస్తే ఇంటర్నల్ గా ఏం చేస్తుంది అంటే, మీకు నేను చూపించాను గుర్తుందా లేదా, డేటా సోర్స్ ఇంటర్ఫేస్, ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ కదా. ఇప్పుడు మనం ఇలా రాసామనుకోండి ఏమవుతుంది, డ్రైవర్ మేనేజర్ ఇస్ అన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డేటా సోర్స్ క్లాస్. ఓకేనా? సో ఈ డేటా సోర్స్ ఆబ్జెక్ట్ ని మనం రెఫరెన్స్ గా ఏ ప్రాపర్టీకి, డేటా సోర్స్ రెఫరెన్స్ కి డిఎస్ ని ఇంజెక్ట్ చేస్తాం. ఓకేనా? గుర్తున్న డేటా సోర్స్ ఇంటర్ఫేస్ లో ఒక మెథడ్ ఉంది, ఏంటంటే ఆ మెథడ్ పేరు నేను చూపించా మీకు, చెప్పండి. అది చెప్పబోయారు
డేటా సోర్స్ దాంట్లో మర్చిపోయాను. కామన్ డేటా సోర్స్ ఒకటి ఉండింది. డేటా సోర్స్ ఇంటర్ఫేస్ లో ఒక మెథడ్ ఉంది, ఒకటే ఒక మెథడ్ డిక్లేర్ చేసింది ఇంటర్ఫేస్ లో, మర్చిపోయారు. ఆ, ఏముంటదండి డేటా సోర్స్ వాడుకుని? కామన్ డేటా సోర్స్ వ్రాపర్. కాదు, అసలు డేటా సోర్స్ దేనికి తెచ్చుకుంటారు, దేనికి అని చెప్పానా నిన్నంతా చాలాసేపు? దేనికి అసలు డేటా సోర్స్? ఇనిషియల్ గా స్టార్ట్అప్ లో ఒక డ్రైవర్ మేనేజర్ అంతా రాయి మన కనెక్ట్ చేసి డేటా సోర్స్ ని లో గెట్ కనెక్షన్ అనే మెథడ్ ఉంటదండి. get connection. సో ఏం చేస్తుంది, జేడీబీసీ టెంప్లెట్ కి మీరు డేటా సోర్స్ ఆబ్జెక్ట్ ని ఇస్తే ఎప్పుడైనా కనెక్షన్ ఆబ్జెక్ట్ కావాలంటే ఇంటర్నల్ గా అదేం చేస్తుంది, డేటా సోర్స్ డాట్ గెట్ కనెక్షన్ అని చెప్పి కనెక్షన్ ఆబ్జెక్ట్ తెచ్చుకుంటది. ఓకేనా? సో ఈ డేటా సోర్స్ ఎట్లా కాన్ఫిగర్ చేసుకోవాలి? ఈ డ్రైవర్ మేనేజర్ డేటా సోర్స్ క్లాస్ ఈజ్ అన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డేటా సోర్స్ ఇంటర్ఫేస్. ఓకేనా? ఇందులో 4 ప్రాపర్టీస్ ఉంటాయి, 1 2 3 4. అవునా? మనం అంత ముందు కూడా ఇచ్చేవాళ్ళం కదా డ్రైవర్ మేనేజర్, అదే ఇక్కడ వీడు బీన్ రూపంలో ఇచ్చాడు. ఓకేనా? ఇది ఒక క్లాస్ అండి, ఈ క్లాస్ లో 4 ప్రాపర్టీస్ ఉంటాయి. అదే కదా మన స్ప్రింగ్ కోడ్ లో నేర్చుకుంటే, ఆ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ చేయాలంటే ఏం చేయాలి, ప్రాపర్టీ నేమ్ ఈజ్వల్ అని ఇచ్చి వాల్యూ ఈజ్వల్ ఇవ్వాలి. అవునా? ఇక్కడ ఏమిస్తారు, ఒరాకిల్ డ్రైవర్ క్లాస్ ఇవ్వండి. ఇది క్లాస్ కదా, ఒరాకిల్ అనేది ప్యాకేజ్, సబ్ ప్యాకేజ్, డ్రైవర్ అనే సబ్ ప్యాకేజ్ లో మనకు కావాల్సిన ఒరాకిల్ డ్రైవర్ క్లాస్ ఉంటుంది. మీరు ఓజేడిబిసి జార్ ని ఎక్స్పాండ్ చేస్తే మీకు ఈ క్లాస్ కనబడిద్దండి మీరు బ్రౌజ్ చేస్తే. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాం, యూఆర్ఎల్ ఇస్తాం, JDBC:oracle:3:@ దాకా సేమ్ ఉంటది. మీరు రియల్ టైమ్ లో చేసేటప్పుడు లోకల్ హోస్ట్ అనకూడదు, ఇక్కడ ఐపీ అడ్రస్ డిబి ఎక్కడ ఉండిద్ది ఆ ఐపీ ఇవ్వాలి. నెక్స్ట్ పోర్ట్ నెంబర్ బై డిఫాల్ట్ గా 152 మీద రన్ అయింది, ఇక్కడ ఎక్సీ అని ఇవ్వకూడదు. మీరు డేటాబేస్ కి ఏ డేటాబేస్ కి కనెక్ట్ అవుతున్నారో రియల్ టైమ్ లో ఆ నేమ్ ఇవ్వాలి. అర్థమైందా? ఈ రెండు చేంజ్ అవుతాయి, ఒకటి లోకల్ హోస్ట్ బదులు ఐపీ ఇవ్వాలి, ఒకటి ఎక్సీ బదులు మీ డేటాబేస్ నేమ్ ఇవ్వాలి. మీ ప్రాజెక్ట్ లో ఏ నేమ్ ఉందో ఆ నేమ్ ఇవ్వాలి. సో ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ కొత్తగా తీసుకున్నారనుకోండి, ఇలాంటిది చూస్తే మీకు అర్థమైంది, ఓకే ఇక్కడ డేటాబేస్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాం, 2 ఆబ్జెక్ట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు జేడీబీసీ టెంప్లెట్ ని అడిగారు అనుకోండి స్ప్రింగ్ లో, ఆటోమేటిక్ గా ఈ బీన్ ని క్రియేట్ చేసి ఈ బీన్ ని ఇంజెక్ట్ చేసి జేడీబీసీ టెంప్లెట్ ఇచ్చింది. అవునా? కానీ మనం ఏం చేస్తాం కదా, స్టూడెంట్ జేడీబీసీ డిఓ అనేది ఇంకోటి ఉంది. నేనేం చేశా, స్టూడెంట్ డిఓ అనేది ఇంటర్ఫేస్ రాశా, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తా స్టూడెంట్ జేడీబీసీ డిఓ అంటే ఇంకో కొత్త క్లాస్ రాశానండి, ఇంప్లిమెంటేషన్ క్లాస్. ఓకేనా? అంతమంది ఇలా చేసాం, గుర్తుందా? జేడీబీసీలో ఇంటర్ఫేస్ రాసి ఇంప్లిమెంట్స్ క్లాస్ రాసి అక్కడ dbutil.get అని చెప్పి అదంతా చేసాం. అవునా? కానీ ఇప్పుడు మనం అలా చెయ్యం కదా, మన స్ప్రింగ్ లో డేటాబేస్ ఆపరేషన్స్ అన్ని త్రూ జేడీబీసీ టెంప్లెట్ ద్వారా చేస్తాం. కాబట్టి ఏం చేయాలండి, జేడీబీసీ టెంప్లెట్ కి రెఫరెన్స్ క్రియేట్ చేసి @AutoVoid అంట. అంటే ఏమైంది, మీ కాంటెక్స్ట్ ఫైల్లో జేడీబీసీ టెంప్లెట్ రిలేటెడ్ బీన్స్ ఉంటే ఆ బీన్ టైప్ గుర్తుంది, ఆటోవైర్ ఏం చేసింది, బై డిఫాల్ట్ బై టైప్ చేస్తుంది. అంటే జేడీబీసీ టెంప్లెట్ క్లాస్ ఉందా చూసుకుంటది. మోర్ దాన్ 1 ఉంటే ప్రాబ్లం వస్తుంది. మనం ఒక్కటే కదా కన్ఫిగర్ చేసింది, సో నో ప్రాబ్లం. ఇఫ్ యూ హ్యావ్ 2 బీన్స్ విత్ ఇప్పుడు ఇక్కడ ఇంకో బీన్ ఉందనుకోండి, సపోజ్ ఇట్లా STST అని, అప్పుడు సారీ ఓకేనా, ఇక్కడ గనక మీరు ఇంకోటి ఇది ఉందనుకోండి, బేస్డ్ ఆన్ టైప్ అన్నారు కదా, ఈ రెండు మ్యాచ్ అవుతాయి దానికి ఆటోవైర్ చేయడానికి. అప్పుడు ఏమైంది, కన్ఫ్యూజన్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, మీరు క్వాలిఫైయర్ ఇచ్చుకొని వాడుకుంటారు. గుర్తుందా? ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఒక్కటే తీసుకున్నాం కాబట్టి జేడీబీసీ టెంప్లెట్ టైప్ ఎన్ని ఉన్నాయి, ఈ XML లో ఒకటే ఉంది కాబట్టి ఈ బీన్ ని ఇంజెక్ట్ చేసిద్ది దేంట్లోకి, స్టూడెంట్ జేడీబీసీ చూడండి ఎట్లా చేసిందో. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ జేడీబీసీ డిఓ ఉంది కదా, యాక్చువల్ మర్చిపోయానండి అసలు ఇది కన్ఫిగర్ ఎందుకు, ఇది చేయకూడదు కదా.
అక్కడ ఆల్రెడీ కాంపోనెంట్ స్కానింగ్ రెఫ్ జరుగుతుంది కదా, నేనేంటో హడావుడికి ఇది రాసా. అర్థమైందండి? యాక్చువల్గా స్టూడెంట్ జేడీబీసీ డిఓ ఇది ఇక్కడ ఎట్ ద రేట్ కాంపోనెంట్ పెడితే అయిపోయింది కదా. ఎట్ ద రేట్ కాంపోనెంట్ అన్నా అక్కడ బీన్ డిక్లేర్ చేసిన ఒకటే, గుర్తుందా? కాంటెక్స్ట్ ఫైల్లో మీరు బీన్ ట్యాగ్ బదులు ఎట్ ద రేట్ కాంపోనెంట్ ట్యాగ్ అండి. కాబట్టి ఇక్కడ ఎందుకు వీటిని మాత్రం ఇక్కడే కన్ఫిగర్ చేస్తాం, ఎందుకంటే మన క్లాస్ రాయట్లేదు కదా వీటికి. ఇలా పెట్టాము. ఇప్పుడు ఏమైందండి, మీ జేడీబీసీ స్టూడెంట్ జేడీబీసీ డిఓలో ఆటో వైడ్ అన్నారు కాబట్టి ఏం చేస్తుంది, కాంటెక్స్ట్ ఫైల్లో జేడీబీసీ టెంప్లెట్ ఉంటుందా చూసుకుంటది. అవునా? ఈ ఆబ్జెక్ట్ తెచ్చుకున్నప్పుడు ఏం చూస్తుంది, రెఫ్ ట్యాగ్ చూసిద్ది. రెఫ్ ట్యాగ్ ఉంది కాబట్టి మళ్ళీ ఈ బీన్ని క్రియేట్ చేసి ఈ బీన్ని జేడీబీసీ టెంప్లెట్ కి ఇంజెక్ట్ చేసి ఈ జేడీబీసీ టెంప్లెట్ ఆబ్జెక్ట్ ని ఇక్కడ ఇంజెక్ట్ చేస్తుంది. సో జేడీబీసీ టెంప్లెట్ వచ్చేసింది. ఓకేనా? ఇంకా జేడీబీసీ టెంప్లెట్ వస్తే అంతకుముందు ఏం చేసామంటే మనం కనెక్షన్ డాట్ ఫస్ట్ డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ అని, కనెక్షన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్ అని, స్టేట్మెంట్ డాట్ ఎగ్జిక్యూట్ క్వరీ అనేవాళ్ళం. అవునా? ఇప్పుడు అదేం అక్కర్లా, సింపుల్ గా జేటీ డాట్ క్వరీ అని ఇచ్చి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మీ క్వరీ ఏ క్వరీ కావాలి. ఓకేనా? ఇది జావా ట్రైనింగ్ అనేది డేటాబేస్ లో క్రియేట్ చేశారండి? చూపించా కదా మీకు ఆల్రెడీ. ఓకే, ఇదిగో ఇది ఉంది కదా. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ క్వరీ ఇవ్వండి. ఓకేనా? సెకండ్ ఏమి ఇవ్వాలంటే రో మ్యాపర్ ఇవ్వాలండి. ఈ ఆర్గ్యుమెంట్ రో మ్యాపర్ అవ్వాలి. రో మ్యాపర్ అనేది ఇంటర్ఫేస్ కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు ఏమి ఇవ్వాలి, ఏ క్లాస్. ఓకేనా? మీరు ఒక క్లాస్ ఇంప్లిమెంట్ చేయాలి రో మ్యాపర్ ఇంటర్ఫేస్ ని, దాని ఆబ్జెక్ట్ ని సెకండ్ ఆర్గ్యుమెంట్ గా పంపించాలి. ఓకేనా? ఈ రో మ్యాపర్లు ఏం చేస్తారంటే జస్ట్ రో మ్యాపర్ ఒక కొత్త క్లాస్ రాసుకోండి. నేను రాసుకున్న జావా ట్రైనింగ్ ర్యాపర్ అని. ఇదేం చేయాలి, ఇంప్లిమెంట్స్ రో మ్యాపర్. ఓకేనా? రో మ్యాపర్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తే మ్యాప్ రో అని చెప్పి ఒక మెథడ్ ఉంటుందండి. ఓకేనా? ఆ మ్యాప్ రో ఏం తీసుకుంటుంది, రిజల్ట్ సెట్ arg1 అని చెప్పి తీసుకుంది. ఇది ఏమైంది తెలుసా, మీరేం చేయాలి, ఒక రికార్డ్ వచ్చింది అనుకోండి, వైల్ రిజల్ట్ సెట్ డాట్ నెక్స్ట్ అన్నప్పుడు లోపల ఏం చేస్తారు, ఒక్కొక్క రికార్డ్ లో ఉన్న ఎంప్లాయీ స్టూడెంట్ ఐడి తీసుకొని బీన్ కి సెట్ చేస్తారు, ఫస్ట్ నేమ్ తీసుకొని బీన్ కి సెట్ చేస్తారు, లాస్ట్ నేమ్ కి తీసుకొని బీన్ కి సెట్ చేస్తారు. మీరు ఈవెన్ జేడీబీసీలో కూడా ఇంతే కదా చేసేది. అవునా? ఇక్కడ ఏంటంటే ఆ ఫంక్షనాలిటీ మీరు మ్యాప్ ప్రోలో రాయాలి. అప్పుడు ఏమైందో తెలుసా, ఇంటర్నల్ గా జేడీబీసీ డాట్ గెట్ కనెక్షన్ క్రియేట్ డాట్ స్టేట్మెంట్ అదంతా తెచ్చుకొని అది ఇంటర్నల్ గా మ్యాప్ రోని కాల్ చేసుకుంటుంది అవసరమైనప్పుడు. అప్పుడు ఏమైందంటే ప్రతి రికార్డుకి ఒక ఆబ్జెక్ట్ ప్రిపేర్ అవుతుందండి, స్ప్రింగ్ ప్రిపేర్ చేస్తుంది. ఈ లాజిక్ ని యూజ్ చేసుకొని ప్రతి రో ఐటరేషన్ అయినప్పుడు ఈ మ్యాప్ రో కాల్ చేస్తుంది, ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, మళ్ళీ మ్యాప్ రో కాల్ చేస్తుంది, మళ్ళీ జావా ఇంకో ఆబ్జెక్ట్ వస్తుంది. ఈ వచ్చిన వాటన్నిటిని రిటర్న్ లిస్ట్ గా రిటర్న్ చేసేస్తుంది. అర్థమైందా? అయిపోయిందండి, ఎంత సింపుల్. ఒక లైన్ నేను రాసింది. ఎక్కడైనా కనెక్షన్ స్టేట్మెంట్ ఉందా? ఎక్కడైనా మీరు అసలు కనెక్షన్ తెచ్చుకుంటేగా కనెక్షన్ డాట్ క్లోజ్ వాడటానికి. సో కనెక్షన్ డాట్ క్లోజ్ లేదు అసలు. అదే మన జేడీబీసీ రాస్తే ఎన్ని లైన్లు రాసేవాళ్ళం కనెక్షన్ తెచ్చుకోవడానికి. ఇదంతా రిడెండెంట్ కోడ్, ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్ పెట్టి ఇదంతా ఉంటుంది. బాగుందా స్ప్రింగ్ జేడీబీసీ? బాగాలేదా? అదే ఈజీగా ఉందా? ఏది ఈజీగా ఉంది? ఇదే అదే. ఏంటంటే కొంచెం కాన్ఫిగరేషన్ ఎక్కువ అవుతుంది అంతే. వల్ల మీరు అనుకోవచ్చండి ఏముంది పెద్ద, ఇక్కడ మళ్ళీ మనం రాసాం కదా కొత్త క్లాస్ రాసి జావా ట్రైనింగ్ ఇవన్నీ రాసాం, కానీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటదండి ఈ కోడ్.
ఓకేనా. ఇప్పుడు సపోజ్ మీరు హైబర్నెట్కి వెళ్ళారనుకోండి, జేడీబీసీ టెంప్లెట్ తీసి హైబర్నెట్ టెంప్లెట్ అని పెడతారు, ఇక్కడ మర్చిపోతారు. లేదా లేదా కొత్త క్లాస్ రాస్తారు, స్టూడెంట్ హైబర్నెట్ డిఓ ఇంప్లిమెంట్స్ స్టూడెంట్ డిఓ అని రాసి ఏం చేస్తారు తెలుసా, సింపుల్ గా ఇక్కడికి వెళ్ళేసి ఈ కాంటెక్స్ట్ ఫైల్లో ఈ ఈ టెంప్లెట్ ఉంది కదా, ఈ టెంప్లెట్ కాకుండా ఇంకో టెంప్లెట్ క్రియేట్ చేసి దీన్ని కమెంట్ చేసేసి, ఓకేనా, జేడీబీసీ టెంప్లెట్ బదులు, సారీ ఇక్కడ డిఏఓ ఉంది కదా, ఇక్కడ మీరు హైబర్నెట్ టెంప్లెట్ చేసుకొని లేదా ఈ కొత్తది రాసేసుకొని, యాక్చువల్ మీరు ఇక్కడ సర్వీస్ లేయర్ లేదు కదా, సర్వీస్ లేయర్ ఉంటే అప్పుడు అర్థం అవుతుంది లేండి. ఇది రన్ చేద్దాం. మీరు ఇదంతా మీరు స్ప్రింగ్ జేడీబీసీ స్ప్రింగ్ కోర్ ఇవన్నీ నేను బాగా చెప్తున్నానండి, మీరు అర్థమవుతుంది. బట్ మీరు ప్రాజెక్ట్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మీరు ఈ కాన్సెప్ట్ డెప్త్గా ఆటో వైడ్ ఎట్ ద రేట్ చూసింగానే మీకు అర్థం కావాలి. ఓకే, ఎక్కడో కాంటెక్స్ట్ ఫైల్ ఉంటుంది, లేకపోతే డేటా సోర్స్ ఎక్కడో కాన్ఫిగర్ చేసి ఉంటే అలా ఉండాలి. ఈ ప్రాజెక్ట్లో ఇలా చిన్న చిన్న సింపుల్ ఫైల్స్ ఉండవండి, హ్యూజ్ ఉంటుంది ప్రాజెక్ట్కి వెళ్తే. అర్థమైందా? ఈ ఎక్సెప్షన్ చూడండి, ఇప్పుడు ఇలా ఎక్సెప్షన్ వస్తుంది, రిజాల్వ్ చేయాలి, ఏం చేయాలి, నేను అంతా బాగానే రాశాను, ఏమై ఉంటుంది చెప్పండి. నాకు అర్థమైపోయింది ఆల్రెడీ ఎర్రర్ ఏంటో. బై డిఫాల్ట్ ఏం చేస్తాము, ఎస్టిమేట్ జేడీబీసీలో ఎర్రర్ ఉన్నట్టుంది. మనం స్టూడెంట్ ని స్మాల్ లెటర్ గా రాస్తాం. అవును, కరెక్ట్. అది ప్లస్ ఇంకోటి ఏంటి, అసలు స్టూడెంట్ జేడీబీసీ ఏం తెచ్చుకుంటున్నాం మనం ఇక్కడ, క్లాస్ అసలు స్టూడెంట్ జేడీబీసీ డిఓ అని ఎక్స్ఎంఎల్ కాన్ఫిగర్ చేసామా, చేయలేదు. కాబట్టి ఏం చేయాలి, ఎక్సలెంట్ కాంపోనెంట్ ఎవరు పెడతారు, ఇది పెట్టాలద్దా, ఫస్ట్ ఇది పెట్టాలి కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, తెచ్చుకునేటప్పుడు ఏం చేయాలి, ఇది ఈ నేమ్ తో కదా తెచ్చుకోవాల్సింది, స్మాల్ లెటర్స్. అంతా స్మాల్ లెటర్స్ కాదనుకుంటా, ఓన్లీ ఫస్ట్ది స్మాల్ అనుకుంటా. అర్థమైందా? మీరు ఆ రోజు స్మాల్ ఏమో చూద్దాం. అదే స్మాలే, ఫస్ట్ లెటర్ స్మాల్, మొత్తం కాదు. ఒక చెక్ చేస్తాను, నాకు తెలిసి ఫస్ట్ లెటర్ ఒక్కటి స్మాల్ చేస్తే చాలు. చూసారా, నేనే రైట్, చూస్తారు యాజ్ యూజువల్ నేనే రైట్. మొత్తం స్మాల్ చేయవాకండి, ఓన్లీ ఫస్ట్ లెటర్ స్మాల్ చేయాలి తెచ్చుకోవడానికి. అశ్విని మీరు ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదండి, మరి అవుతున్నారా ఫాలో? సింధు ఈ ఎగ్జాంపుల్స్ చేసింది, అందుకనే నాకు తెలిసి ఆమెకు అర్థమైపోతుంది ఈజీగా. మీకు అర్థమవుతుంది, మీకే తెలియాలి. గుర్తు తెచ్చుకుంటున్నారా ఇది ఇవన్నీ? అది స్మాల్, అది నాకు అది తెలియదండి, ఇప్పుడే చూసినాను స్మాల్ లెటర్ పెట్టాలి. క్లాసెస్ ఇదంతా ఇప్పుడు ఈ కాంపోనెంట్ ఇదన్నీ గుర్తుందా, ప్రాక్టీస్ చేశారో లేదో నాకు తెలియదు కదా. తనంటే ప్రాక్టీస్ చేసింది, డౌట్స్ అడిగింది, అందుకని నాకు తెలుసు ఆమెకు అర్థమైందని. మనం అంతకుముందు @ కాంపోనెంట్ లేకపోతే బీన్ ట్యాగ్ వాడేవాళ్ళం కదా, ఇక్కడ ఏంటి ఈవెన్ డిక్లరేషన్ కూడా అనోటేషన్స్ తో చేసాం. సందీప్ ఎక్కడ ఉన్నావు సందీప్, నిద్రపోతున్నావా? సందీప్ రాడండి, రాడా? మెసేజ్ చేశాడు. ఓకే ఓకే, మరి ఇందాక మీ పేరు సందీప్ రెడ్డి కదా, మీరు కన్ఫ్యూజ్ అయిపోతాం లాగిన్ అయినప్పుడు దాంతో అయ్యేసరికి. ఓకేనా, క్లియర్ అండి? ఇప్పుడు ఇంకోటి రాద్దామా, ఇంకో మెథడ్. ఇందులో ఏం చేద్దామంటే, నేను స్టూడెంట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని తెచ్చుకోవాలండి, అది నా రిక్వైర్మెంట్.
ఓకేనా, ఇన్సర్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇంటర్ఫేస్ లో కొత్తది డిక్లేర్ చేస్తున్నా, పబ్లిక్ ఇంట్ గెట్ స్టూడెంట్ కౌంట్ అని ఒక మెథడ్ రాశా. నెక్స్ట్ ఏం చేస్తామండి, ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా, చూడటానికి ఏముంది, సింపుల్ గా ఉంటదండి. ఇట్లా నేను రాసి పెడతా ఉంటే చాలా ఈజీగా ఉంటది. మీరు స్టార్ట్ చేసి ఇది రాయండి, ఏదో ఒక ఎర్ర వస్తుంది, డేటా సోర్స్ ఎర్ర, లేకపోతే టెంప్లెట్ లో ఏదో చిన్న మిస్టేక్ చేస్తారు, ఒక ప్రాపర్టీలో స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చినా కూడా ఎర్ర వస్తుంది. మీరు చేయాల్సింది ఏందో తెలుసా, మీరు ఈ ఎర్రర్ ని బట్టి డీబగ్ చేయటం అర్థం చేసుకోవాలి. ఓకే, ఏంటి డ్రైవర్ ఇంజెక్ట్ కావట్లా, ఓకే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఇప్పుడు నేను ఓన్లీ దీన్ని చూసే అండి డీబగ్ చేసింది. ఇందాక నాకు ఫస్ట్ ఎర్రర్ వచ్చింది, నాకు అర్థమైపోయింది. సో దీన్ని నేను ఎర్రర్ కన్సోల్లో వచ్చే ఎర్రర్ని చూసి నేను ఫైండ్ చేశా. అదేంటంటే ఎక్స్పీరియన్స్ మీద వచ్చింది. మీరు 4 రోజులు స్ప్రింగ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. బట్ చెప్పేది ఏంటంటే ఊరికనే గుడ్డిగా నాకు రావట్లేదు అని అనకుండా ఎర్రర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి, మీ కాన్సెప్ట్ బాగా గ్రిప్ ఉందనుకోండి, మీకు ఆ ఎర్రర్ ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, రాలేదు నా కోసం వెయిట్ చేయకూడదు. మీకు ఇప్పుడు నేను చెప్తానండి, రేపు ప్రాజెక్ట్కి వెళ్ళాక ఎవడు చెప్పడు. అసలు దీనికి ఒక 10 టైమ్స్ కాంప్లెక్స్ గా ఉంటది. ఇంత సింపుల్ చిన్న 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 ఉండవండి ఎగ్జాంపుల్స్. మీరు యాజ్ ఏ హోల్ మీరు ఆ ప్రాజెక్ట్ని అర్థం చేసుకోవాలి. అసలు ఒక ఫ్లోని ఒక్కోసారి ఎవడు చెప్పను కూడా చెప్పడండి, వర్క్ ఇస్తారు చేయమంటారు. ఇప్పుడు అందులో మీరు ఎక్స్పీరియన్స్ కదా పెట్టేది, ఎవరు ఎవరు చెప్పరు నాకు తెలిసి. యా అండి, మీరు రెస్ట్ నేను మీకు డౌట్స్ మీకు పెట్టాను మెసేజ్, బట్ దెన్ అదే ఆలోచించి రెక్టిఫై చేశాను అనమాట. ఎందుకంటే మీరు లైక్ మీరు చెయ్యాలి. మైకాంగ్ మీరు ఇప్పుడు నేను చెప్తానండి, రేపు మీకు ఇంతకంటే క్రిటికల్ ఇష్యూస్ వస్తాయి. ఓకేనా, అప్పుడు మీరు అది రావాలంటే మీరు ఇప్పటి నుంచి ఆ థియరీని బాగా నేర్చుకొని ఈ ఎర్రర్ని చూస్తే మీరు సాల్వ్ చేసే రేంజ్కి వెళ్ళాలి. అఫ్ కోర్స్ స్లోగా. మీరు ఏం లేదండి, థియరీ చెప్పింది అంత పర్ఫెక్ట్ గా ఉంటే అది పెద్ద ఇష్యూనే కాదు. మీరు థియరీ సరిగ్గా వెళ్ళలేదనుకోండి, మీకు @కాంపోనెంట్ మిస్ అయ్యిద్ది. ఒక చిన్న, అంతా బాగానే రాస్తారు, ఈ ఒక్క కాంపోనెంట్ ట్యాగ్ యాడ్ చేయటం మర్చిపోతారు. అదొక్కటి చాలు మిమ్మల్ని ఏడిపించడానికి. ఓకేనా, ఎక్కడెక్కడో చూస్తారు, ఏదేదో డీబగ్ చేస్తారు, చివరికి ఒక ఎక్స్పీరియన్స్ వాడు వచ్చి ఏంది బాబు కాంపోనెంట్ పెట్టలేదు అంటాడు. ఓకేనా, ఒక 5 minutes అండి, నేను వచ్చేస్తాను.
హలో హలో యా అనిల్. ఓకే. స్టూడెంట్ జేడీబీసీ డివిలో దీన్ని ఓవర్ రైట్ చేయండి. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? ఇక్కడ ఏం చేస్తారు? ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఏం చేయాలి? జేటీ డాట్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. కొరీలో చూసారు ఎన్ని రకాలు ఉన్నాయో? అబ్జర్వ్ చేస్తున్నారా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 1 2 3 4 ఒక ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ నేను చేసుకుంటా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఓ 10 సంవత్సరాలు కావాలి ఇవన్నీ చేయడానికి. ఓకేనా? సో మనం ఏం చేయాలంటే ఇలా మన రిక్వైర్మెంట్ని బట్టి ఓకే ఇది ఏమన్నా మనం యూజ్ చేయొచ్చా మన రిక్వైర్మెంట్కి. ఇప్పుడు చూడండి సింపుల్గా ఇది చూస్తే నా రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుంది. రికరెంట్ అంటే ఏమైంది? ఇప్పుడు సెలెక్ట్ కౌంట్ స్టార్ అని వస్తే ఏమొస్తుందండి? ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో 2 అని రావాలి నా అవుట్పుట్, అంతేనా? 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్పి నా గెట్ స్టూడెంట్ కౌంట్ అని మెథడ్ కాల్ చేస్తే 2 అని రావాలి, అవునా? కాబట్టి ఇది వాడుకుంటాను నేను. నెక్స్ట్ ఏం చేస్తా? కొరీ ఇవ్వండి అంతే సింపుల్గా. సెలెక్ట్ కౌంట్ స్టార్ మెథడ్ రాయాలండి. ఎస్క్యూఎల్లో కౌంట్ స్టార్ అని ఇస్తే ఏమి ఇస్తుంది అంటే ఎన్ని రోస్ ఉన్నాయి ఆ టేబుల్లో అని ఇస్తుంది. ఓకేనా? డెప్రికేటెడ్ చేసాడంట. ఓకే, ప్రస్తుతానికి తర్వాత చూద్దామండి. ప్రస్తుతానికి ఇది మనం వాడుకుందాం. డెప్రికేట్ ఎందుకు చేశాడో చూడాలి. ఇది వాడద్దు అని డెప్రికేటెడ్ అంటే, ఓకేనా? అంటే ఇది ఓల్డ్ ఫ్యాషన్ అన్నట్టు, అంటే ఇంకా ఉండిద్ది మనం వాడాలంటే వాడుకోవచ్చు. బట్ సంథింగ్ దీ మెథడ్ని ఇంకా న్యూగా ఏదో వాడి ఉంటాడు, అంటే న్యూగా ఇంకేదైనా ఫంక్షన్ అంటే ఇచ్చి దాన్ని యూజ్ చేసుకోమన్నప్పుడు డెప్రికేట్ చేస్తారు. అర్థమైందా? డెప్రికేట్ ఎందుకు వాడకూడదు అంటే ఫ్యూచర్లో, అంటే ఇప్పుడే కాదు, మేబీ 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఈ ఫీచర్ని తీసేస్తాడు. సో అప్పుడు మీ మెథడ్ ఉండను కూడా ఉండదు, అసలు మెథడ్ లేదు అని వస్తుంది. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ గెట్ స్టూడెంట్ కౌంట్ తెచ్చుకున్నాం కదా. ఈ టెస్ట్ డాట్లో సిస్టమ్ డాట్ అవుట్లో డిఏ డాట్ గెట్ స్టూడెంట్ కౌంట్ అంటే మనకి ఎన్ని రావాలి? 2 వచ్చిందా? 2 అనే ఇక్కడ. యా ఓకే, అర్థమైందంటే ఏం చేయాలి జేడీబీసీ. సో జేడీబీసీలో మనం ఏం చూసాము? సెలెక్ట్ ఎలా చేయాలో చూసాము. అందులోనే సెలెక్ట్ కౌంట్ స్టార్ అనే టైప్ ఆఫ్ క్వరీస్ ఎగ్జిక్యూట్, అంటే మొత్తం ఆబ్జెక్ట్ ఇవ్వకుండా సమ్ నాకు కౌంట్ ఇలాంటి ఏమైనా చేయాలంటే ఇలాంటి మెథడ్స్ యూజ్ చేసుకుంటారు. ఇదే క్వరీని మనం ఎగ్జిక్యూట్ చేసాం, అంతేనా? కౌంట్ స్టార్ అంటే ఏం చేస్తుంది అంటే ఎన్ని ఉన్నాయి ఈ టేబుల్, అర్థమైందా? 2నా వచ్చిందా? క్లియర్ అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా అంటున్నా. ఏం లేవా? ఓకేనా, రేపు అప్డేట్ డిలీట్ అట్లా చూద్దాం. ఓకేనా, బాయ్ మరి. బాయ్.